హలో హలో హాయ్. ఏంటి వీడు స్టార్టింగ్లోనే రక్తం దెబ్బలతో సీన్స్ చూపిస్తున్నాడు, ఇదేదో యాక్షన్ ఫిలిం అని అనుకుంటున్నారా? చచ్చా, అలా ఏం లేదండి. యాక్చువల్గా మన కథకి ఇతనే మెయిన్. అసలు ఇతను ఎందుకు చూపించానా, అసలు వీడెవడు, వీడికి ఇలా అవ్వడానికి కారణం ఏంటో మీకు తెలియాలంటే ఇతని కథలోకి మనం వెళ్ళాలి. సో ఇంకా లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోతామా? వీడి పేరు కార్తీక్. వీడు రామలింగ ఇంజనీరింగ్ కాలేజీలో సిఎస్సి ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. చాలా లేట్ అయిపోయింది. రే, జైలు రమ్మన్నాడు కదరా, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. లే, వాడిని కలవాలి. వీడి పేరు శివ. వీడు కార్తీక్ చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. అంత బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఏ పని చేసినా వీళ్ళిద్దరు కలిసే చేయాలి, లేకపోతే ఆ పనే చేయాలి. రేయ్, ఎంతసేపు రెడీ అవుతారా బాబు? రేయ్, త్వరగా రారా, ఇప్పటికే లేట్ అయిపోయింది. అసలే ఆ సైకో కల్లా అడుస్తాడు. ఓకే బేబీ, నేను తినే స్టార్ట్ అవుతా, నువ్వు కూడా తిను. ఓకే బాయ్, లవ్ యూ. రేయ్, అసలే ఆ జేఎల్ గాడు పెద్ద సైకో నా కొడుకు. మనం ఇంకా లేట్గా వెళ్తే వాడు మన కాలేజీలో ఆడేసుకుంటాడు. రా పద. రే, కింద ఆంటీ ఏదో బ్యాగ్ ఇస్తుందంట, కీతో పాటు అది తీసుకొని వస్తా, వెళ్ళేటప్పుడు వాళ్ళ అబ్బాయికి ఇవ్వాలి. సరే. ఏంట్రా బాబు ఈ జేఎల్ సండే కూడా మనల్ని ప్రశాంతంగా ఉండేవాడా? ఏమోరా, పైగా కాలేజీకి రమ్మనకుండా బయట కలుద్దామని అన్నాడు. ఏంటో చూద్దాం పద. సరే. అవును మావా, నీ లవ్ మ్యాటర్ తనుకు చెప్తాను, ఎప్పుడు చెప్తావురా? చెప్పాలరా, టైం రావాలి. తన దగ్గరికి వెళ్ళి చెప్పాలంటే ధైర్యం సరిపోవట్లా. సరిపోయింది. మావ మావ, ఇటువైపు లొకేషన్ చూపిస్తుంది. అటేనా? అటువైపు పదా. ఎరా, ఇదేనా లొకేషన్? అయితే ఇక్కడే ఆగిందిరా. సరే దిగు. ఛీ, ఎంతసేపు వెయిట్ చేయాలరా? ఇవాళన్నా ఫుల్గా పడుకుందాం అనుకున్నా. ఛీ, దీని అమ్మ జీవితం. వచ్చాడు, సైలెంట్గా ఉండు, ఏం మాట్లాడు మాకు. నమస్తే సార్, మీ రాకతో మేము చాలా ఆనందంగా ఉన్నాం సార్. రే ఆపరా, నేను రాకముందు నువ్వు నన్ను ఎందుకు తిట్టుకున్నావో నాకు తెలుసు. నా ముందు నీ ఓవర్ యాక్షన్. సరే, మిమ్మల్ని ఎందుకు రమ్మన్నానంటే, ఏం సార్ ఇది? ఇది మన కాలేజ్ సైడ్ నుంచి వచ్చిన ఒక ప్రాజెక్ట్. 1 వీక్లో కంప్లీట్ చేయమన్నారు. కాకపోతే నాకు ఊరు వెళ్ళే పని ఉండి ఇది మీకు ఇస్తున్నా. మీరు ఈ సాఫ్ట్వేర్ని డెవలప్ ఇంకా కోడ్ రన్ చేసి నాకు అప్పచెప్పాలి. ఇది మీకు ఇస్తున్న ఒక ప్రాక్టికల్ టెస్ట్ అనుకోండి. ఇది చేస్తేనే మీకు ఇంటర్నల్స్ వేసేది. ఇది మీరు చేయగలరని నేను నమ్ముతున్నాను. ఓకే, బాయ్. సార్,
అది క్లాస్లో అంతమంది ఉన్నారు కదా, వాళ్ళలో ఇంకెవరికైనా ఇవ్వచ్చు కదా, మేమిద్దరమే ఎందుకు? రే, మీరు సెకండ్ ఇయర్లో ఉండగానే పాస్వర్డ్ బయోమెట్రిక్ లేకుండా మన కాలేజ్ లాకర్ రూమ్ ఓపెన్ చేసి అందులో క్వశ్చన్ పేపర్ కొట్టేసింది నువ్వు నీ ఫ్రెండ్ అని నాకు తెలుసురా. అది పాస్వర్డ్ బయోమెట్రిక్ లేకుండా ఓపెన్ అవ్వదు. దాన్ని చెక్ చేసి చూస్తే దాన్ని హ్యాక్ చేసింది మీరేం తెలిసింది. సో మీలో విషయం ఉంది. సో విత్ ఇన్ ఎ వీక్ యూ గాయస్ హ్యావ్ టు కంప్లీట్ దిస్ ప్రాజెక్ట్. ఓకే, బాయ్. 1 వీక్లో కంప్లీట్ చేయాలా? అసలు ఏమనుకున్నాడు వాడు మన గురించి? అడగపోయావా? వద్దులే సార్, చేద్దాం, ఏం చేస్తాం? ఎంతకన్నా ఏం చేస్తాం చెప్పు? మన జాతకాలు వాడి దగ్గర ఉన్నాయి. వాడు జేయాలైనా చూడటానికి తెంగరోడ్లో ఉన్నా కాలేజీలో ఫుల్ పవర్స్ ఉన్నాయి వాడికి. సో చేద్దాం పదా, వెళ్ళి ఇంకేం చేస్తాం. శివ, కొంచెం వాటర్ తీసుకురారా. రే, నేను ఈ సాఫ్ట్వేర్ రన్ చేస్తాను. రేపటి నుంచి నేను చెప్పిందంతా నోట్ చేసుకొని రిపోర్ట్ రెడీ చేయి. ఇవాళకి వెళ్ళి పడుకో. ఓకే మావా. అయిపోయిందిరా. ఇంకా నన్ను డిస్టర్బ్ చేయబాకరా. ఇంకా రాలేదు. హలో, ఏదిరా ఇక్కడున్నావు అక్కడున్నావు అన్నావు? చెప్పే కదా తను ఇంటికి వెళ్ళాలని. లేట్ అయితే మళ్ళీ దొరకదురా మనకి. ఈరోజు ఎలాగైనా తనకి ప్రపోజ్ చేయాలనుకున్నా. తను ఎప్పటికీ రే తను ఏయ్ ఏయ్ ఫోన్ స్విచ్ ఆఫ్. ఏంటిది మాటి మాటికి వస్తుంది? ఇది కోడ్లా ఉంది. ఒకసారి ట్రై చేద్దాం ఏంటో.
రే శివ, రే శివ, రే రే శివ, రే లెగుబే. అబ్బా ఏంటి మావా, మొన్నటిదాకా జైల్ ప్రాజెక్ట్ అని చంపావు, పడుకోని ఇవాళన్నా పడుకుందాం అంటే అయినా ప్రాజెక్ట్ అయిపోయింది కదరా. రే అది కాదురా, ఇటు వచ్చి చూడు ముందు. ఏంట్రా ఇది? నీ పిల్ల అకౌంట్ యాక్సెప్ట్ చేసినట్టుంది. పోస్టులు కూడా కనబడుతున్నాయి కదరా. సరిగ్గా చూడు. మావా ఇది ఇన్స్టా కాదు కదరా, ఏ వెబ్సైట్ రా? తను ఫోన్ డీటెయిల్స్, గ్యాలరీ ఫొటోస్ ఎలా వచ్చారా? తన వాట్సాప్ కూడానా? టోటల్ తన ఫోనే నీ దగ్గర ఉంటుంది కదా మావా. ఏంట్రా ఇవన్నీ, ఎలా వచ్చాయి నీ దగ్గరికి? అది మామ జరిగింది. బా ఏం కనిపెట్టావు మావా. అవును మావా, ఒక డౌట్. ఆ పర్సన్ డీటెయిల్స్ కావాలి అంటే ఆ ఫోన్కి లింక్ వెళ్ళాలి, లింక్ని క్లిక్ చేస్తే కదా వాళ్ళ డీటెయిల్స్ వచ్చేది. ఇలానే ఉంటుందా లేదా? అవసరం లేదు మామ. ఈ సాఫ్ట్వేర్ క్రియేట్ అయిన తర్వాత క్లియర్గా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మనం ఎవరి డీటెయిల్స్ అయితే కావాలనుకుంటున్నామో వాళ్ళ దగ్గర ఉన్న ఇన్స్టాగ్రామ్ ఐడి కానీ ఫేస్బుక్ ఐడి కానీ అట్లీస్ట్ ఫోన్ నెంబర్ ఉన్న ఆ డీటెయిల్స్ మనకు వచ్చేస్తుంది. బట్ నువ్వు చెప్పినట్టు లింక్ వెళ్తుంది, మెసేజ్ కూడా వెళ్తుంది, కానీ ఎంటీగా వెళ్తుంది. నాకు అర్థం కాలేదు మావా. రే మనం ఐడి కొట్టగానే ఐడికి లింక్ ఏమన్నా ఫోన్ నెంబర్కి కానీ మెయిల్ ఐడికి కానీ మెసేజ్ వెళ్తుంది. ఆ పర్సన్ అది చూసి ఏంటిదని చెప్పి వాళ్ళ ఫోన్ లాక్ ఓపెన్ చేస్తే చాలు మనకి యాక్సెస్ వచ్చేస్తుంది. వాట్ ద ఫక్? రే ఇందులో వాళ్ళ ఫోన్ నెంబరు ఐడి కొడితేనే కాదు, ఇంకోటి చేసినా మనకి యాక్సెస్ వచ్చేస్తుంది. ఏంటిది మావా అది? వాళ్ళ ఫోటోనా? ఎస్, ఫోటోనే. ఇప్పుడు మన ఆధార్ కార్డ్ అప్డేట్ చేయించుకోవడం కోసం మీ సేవకి వెళ్తాం కదా, అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు మన ఐస్ ఫేస్ స్కాన్ చేస్తారు కదా, అక్కడే మనకి యాక్సెస్ వచ్చేస్తుంది. ఎలా రా? అరే మన ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అప్డేట్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు మన ఐస్ ఫేస్ స్కాన్ చేసి మన డీటెయిల్స్ అన్ని సిస్టంలో అప్లోడ్ చేస్తారు కదా, అలాగే ఒక పర్సన్ డీటెయిల్స్ కావాలంటే వాళ్ళ ఫోటో ఆ సాఫ్ట్వేర్లో అప్లోడ్ చేయగానే ఆ సాఫ్ట్వేర్ మొత్తం స్కాన్ చేసుకొని ఆ పర్సన్ డీటెయిల్స్ మొత్తం చూసి దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ వెతికి మనకిస్తుంది. నాట్ ఓన్లీ డీటెయిల్సే కాదు, తన లొకేషన్తో సహా తను ఎక్కడుంది, ఏం చేస్తుందని మొత్తం డీటెయిల్స్ మనకిస్తుంది. అలా తయారైంది ఆ సాఫ్ట్వేర్. మావా ఇదేదో నార్మల్ వెబ్సైట్ అనుకున్నా, దీనిలో ఇంత ఉందా? ఇందులో ఇంకో స్పెషల్ ఉంది. ఇంకేంట్రా? మన దగ్గర ఒక పర్సన్ డీటెయిల్స్ ఉన్నాయి కదా, ఆ పర్సన్కి సంబంధించిన ఫొటోస్ కానీ వీడియోస్ కానీ మనం అప్లోడ్ చేసినా లేదా మెసేజ్ చేసినా అది మనం అని తెలీదు. అలా అని చెప్పి ఆ పర్సన్ ఐడి నుంచి కూడా వెళ్ళదు, వెళ్తే అన్నోన్ నెంబర్ నుంచి కానీ అన్నోన్ ఐడి నుంచి కానీ వెళ్తుంది. ఒకవేళ వాళ్ళు మనం ట్రాక్ చేద్దామని చూసినా అది జన్మలో అవ్వదు. కానీ మనం ఒక మిస్టేక్ చేస్తే తప్ప మనల్ని ఎవరూ ట్రాక్ చేయలేరు. ఏంటి మావా అది? టైం వచ్చినప్పుడు నేనే చెప్తా. ఇంకో విషయం, ఈ మ్యాటర్ నీకు నాకు తప్ప ఇంకెవరికి తెలియకూడదు. సరే మావా. సరే వెళ్ళి రెడీ అయ్యి ఆ ప్రాజెక్ట్ తీసురా, జైలుకి సబ్మిట్ చేయాలి. సార్ సార్ మీ ప్రాజెక్ట్ అయిపోయింది సార్. గుడ్, నాకు తెలుసు ఇది మీరు కంప్లీట్ చేస్తారని. వెల్ డన్ బాయ్స్. థ్యాంక్ యూ సార్. సార్ ఇంకో విషయం, సాఫ్ట్వేర్ అయినా హ్యాకింగ్ అయినా మంచి కోసం మాత్రమే వాడాలి, చెడు కోసం మాత్రం ఎప్పుడు వాడద్దు. ఓకేనా? ఓకే సార్. మనం ఎలా అయితేనే ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ చేసాంరా, అమ్మయ్యా ఇంకా ఫ్రీ. సాఫ్ట్వేర్ అయినా హ్యాకింగ్ అయినా మంచి కోసం మాత్రమే వాడాలి, చెడు కోసం మాత్రం ఎప్పుడు వాడద్దు. రేయ్ రారా, అక్కడేం చేస్తున్నావు? వస్తున్నా. వీళ్ళ ప్రొఫెసర్ ఆ మాట అనగానే కార్తిక్ ఆ సాఫ్ట్వేర్ జోలికి వెళ్తాడు. కానీ ఒకరోజు కట్ చేస్తుందేంటి?
మళ్ళీ కట్ చేస్తుందేంటి? ఇంకోసారి ట్రై చేద్దాం. హలో శృతి. హలో శివ, నేను అమ్మ వాళ్ళతో బయటకు వచ్చా, ఇంటికి వెళ్ళగానే కాల్ అవునా? చేస్తా. సరే సరే సరే, నువ్వు జాగ్రత్త. ఓకే బేబీ, బాయ్, లవ్ యూ. ఓకే బాయ్. శృతి ఫాస్ట్ కోరా, పార్టీకి టైం అవుతుంది. హలో హలో శృతి, హలో. కాల్ కట్ చేస్తుంది ఏంటి? ఆ వాయిస్ ఎవరిదై ఉండిద్ది? అసలు ఎక్కడుంది? కార్తిక్ హెల్ప్ తీసుకుందాం. రే కార్తిక్, రే కార్తిక్. ఏంట్రా? రే అర్జెంట్గా నా లవర్ డీటెయిల్స్, తను ఎక్కడుందో లొకేషన్ కావాలి. ల్యాప్టాప్ ఓపెన్ చేయి. ఇప్పుడు అదెందుకురా? తనకు ఫోన్ చేస్తే తనే చెప్తుంది కదా. మావా, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ముందు ఈ నెంబర్ డీటెయిల్స్ ఇవ్వు, అర్జెంట్. నంబర్ ఏది? చాట్లో ఏం లేదు, లొకేషన్ అయితే ఐరన్ హిల్ అని చూపిస్తుందిరా. గ్యాలరీ ఇక్కడైతే వీడియో ఉందిరా. ఏంట్రా ఈ వీడియో? రేయ్, తరోగా చెక్ చేస్తే నీతో కంటే వాడితోనే ఎక్కువ ఛార్జ్ చేసిందిరా. వినిపిస్తుందా నేను చెప్పేది? శివా, 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 శివా. ఇంతలో ఎక్కడికి వెళ్ళిపోయాడు? శివా, hey, hey, hey. Ah! Ah!
అరే కార్తిక్, సారీ రా. ఈ వీడియోలో చూసేలాగా నేను ఉంటానో లేదో కూడా నాకు తెలియదురా. నాకు వేరే దారి కనపడలేదు. నువ్వు అనుకోవచ్చు దీనికోసం కూడా ఎవరైనా చనిపోతారండి. తను మోసం చేసిన దానికంటే తన కోసం నేను కొట్టానే బాధ ఎక్కువగా ఉందిరా. మాస్టారు ఏంటి ఎవరితో మాట్లాడేస్తున్నావు అంత సరే నేను serious మళ్ళీ గా? చేస్తాను. నా లవర్రా. ఎవరు శృతియా? ఆ, ఏ అమ్మ ఇంకా దాంతో మాట్లాడుతున్నావు ఏంట్రా? నేను మొన్నే చెప్పా కదా అది ఇద్దరితో తిరుగుతుందని. తన గురించి తప్పుగా మాట్లాడితే ఫ్రెండ్ అని కూడా చున్నాం. నేను నిన్ను డీటెయిల్స్ కూడా డౌట్ వచ్చి అడిగారా. ఎందుకు నేను అవాయిడ్ చేస్తున్నాను తన కోసం వెళ్తే డబ్బా బెస్ట్ అంటరా. నాకంటే వాడితోనే ఎక్కువగా ఉంటా. పోయామ్మా, ఐఎమ్ సారీ రా నేను వదిలి వెళ్ళిపోతున్నందుకు. చిన్నప్పటి నుండి మనకి ఎవరు లేరు అనే బాధ కంటే చాలా ఎక్కువగా ఉందిరా. సారీ మా కార్తిక్. తప్పు చేశారు. అమ్మో, ఇటు చూస్తాడు. ఏం చెప్పి మేనేజ్ చేయాలి ఇప్పుడు? హే హాయ్ కార్తీక్, నువ్వేంటి ఇక్కడ? ఎవడాడు? నా బెస్టీ. బెస్టియా? బెస్టీ. నీకు బెస్టీ ఉన్నాడన్న విషయం శివాకి తెలుసా? తెలీదు, తెలియాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకు? అది పెద్ద ఇంపార్టెంట్ మ్యాటర్ కాదు కాబట్టి. మొన్న శివ కాల్ చేసినప్పుడు ఎక్కడున్నావు? అది మా మమ్మీ వాళ్ళతో బయటకు వెళ్ళాను. అబద్ధం. నువ్వు నీ బెస్టీ పార్టీలో ఉన్నావు. హే, ఎవరు చెప్పారు? నాకు అన్నీ తెలుసు. నువ్వు నీ బెస్టీ పార్టీలో ఉన్న విషయం తెలుసు, నువ్వు వాడితో బయట తిరుగుతున్నావు అనే విషయం తెలుసు, ఆఖరికి నువ్వు వాడితో పడుకున్నావు అనే విషయం కూడా తెలుసు. ఓ, అన్నీ తెలుసా? అయినా ఈ రోజుల్లో ఇవన్నీ కామన్. చూసి చూడనట్టు వదిలేయాలి. ఎవరి ఫన్ వాళ్ళది. మరి ఈ విషయం శివాకి తెలిస్తే? తెలిస్తే తెలియని, అయినా నేను శివాతోనే తెలుసుకుంటా. శివ ఇక లేడు. ఏంటి? ఉమ్. నీ గురించి తెలియంగానే సూసైడ్ చేసుకుని చనిపోయాడు. కేవలం నీ వల్లే. నా వల్ల? నేనేం చేసా? నా ఫన్ నా ఇష్టం. అయినా ఈ విషయానికి కూడా సూసైడ్ చేసుకుంటే లవ్ చేయడం ఎందుకు? ఎనీవే, నాకు దీనిలో ఎలాంటి సంబంధం లేదు. సో గుడ్ బై. ఏం చేయాలి? తప్పు చేసావురా శివ. తను లవ్ చేసి తప్పు చేసావు. ఏం చేయాలి? సరే అమ్మా, పడుతున్నాలే. హలో, నేను కాదే, నేనేం చేయలేదే, నేనే తప్పు
నేనేం చేయలేదు. హలో హలో నాన్న, హలో. హలో పిన్ని, నిజంగా నేను కాదు పిన్ని. హలో. అమ్మా అమ్మా, నేను ఏ తప్పు చేయలేదమ్మా. దయచేసి నన్ను నమ్మమ్మా. నీకెన్నోసార్లు చెప్పా నాకు మ్యారేజ్ సెట్ అయిందని. ప్లీజ్ నన్ను వదిలే. హే ఆగు, ఒకసారి నేను చెప్పేది విను. పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే చెప్పు తీసుకుని కొడతాను. హలో డాడీ, అది నేను చేయలేదు డాడీ. నిజంగా నేను అది చేయలేదు డాడీ. నాకు తెలీదు డాడీ, నిజంగా నేను చేయలేదు. హలో హలో పిన్ని, అది నేను చేయలేదు పిన్ని. నిజంగా నేను చేయలేదు పిన్ని. నిజంగా నేను చేయలేదు పిన్ని. హలో హలో పిన్ని. నవ్య, నిజంగా నేను చేయలేదే. అది నిజంగా నాకు తెలీదే. నేను చేయలేదే. నువ్వైనా నన్ను నమ్మవే. అక్క 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 ఆధునిక టెక్నాలజీ అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటోంది. స్మార్ట్ ఫోన్లు వారికి తెలియకుండానే నట్టేట ముంచుతున్నాయి.
ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా వారి ఫోటోలను తస్కరించి మార్ఫింగ్ చేసేస్తున్నారు. మార్ఫింగ్ చేసిన ఫోటోలను చూపి బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడ్డ ఘటన హైదరాబాద్ VBIT కాలేజీలో నెలకొన్నది. చేయలే చేద్దామా వద్దా? అలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలంటే ఈ పని చేయాల్సిందే. చచ్చిపోయిందిరా. నువ్వు వద్దని వేరే వాడితో వెళ్ళిపోయింది చూడు, చచ్చిపోయింది. చచ్చిపోయింది మామా. దీని అమ్మ నిన్ను ప్రేమ అనే పేరుతో మోసం చేసి చూడు, చచ్చిపోయింది. ఇక చూపిస్తా, ఇవాల్టి నుంచి చూపిస్తా. నా ఫ్రెండ్ లాంటి ఇంకో అబ్బాయికి ఇలాగ జరగడానికి వీల్లేదు. అలా చేసే వాళ్ళని నేను నేల నాకించేదాకా నేను వదిలిపెట్టను. చూపిస్తా.